ఢిల్లీ పీఠం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన ఒక్క దెబ్బకు ఏకంగా కేంద్ర మంత్రే తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యవస్థలు తలుచుకుంటే ఎంతటి గద్దెనైనా దింపగలవని ఢిల్లీ వేదికగా నిరూపితమైంది. మరి అదే సీన్ అదే మాదిరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రీక్రియేట్ కాబోతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లుతూ డిఎస్సి నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కదా. అదేనండి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ ఇప్పుడు బలమైన ఆయుధంగా మలిచిన అంశం ఇది డిఎస్సి అంశం. కష్టపడి రాత్రింబవళ్లు చదివిన అర్హులైన నిరుద్యోగికి ఉద్యోగం దక్కలేదని ఆవేదన ఈనాడు ప్రతి ఇంటికి తాకుతోంది. ఇదే క్రమంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం గలం గట్టిగా ఎత్తుతోంది. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యారంగంలో జరుగుతున్న ఈ దారుణాలపై నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కూడా హోరెత్తుతున్నారు. ఏపీ వీధుల్లో ఇప్పుడు వినబడుతున్న ఏకైక నినాదం ఇది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, మెరిట్ ఉన్న విద్యార్థులను పక్కన పెట్టి అక్రమాలకు తావిచ్చారని అభ్యర్థులు రోడెక్కుతున్నారు. ఒక సరైన వ్యక్తికి ఉద్యోగం రాకపోయినా అది ప్రభుత్వం విఫలమైనట్లే కదా. మరి అలాంటిది లక్షలాది కుటుంబాల భవిష్యత్తుతో ఆడుకోవడం అంటే దానికి మాటలేమిటి? జగన్ నేతృత్వంలో వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రే రాజీనామా చేసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగిన ఈ గోల్మాల్కి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయకూడదు అంటూ ఇప్పుడు బలంగా వాళ్ళ గొంతు వినబిస్తున్నారు. ఈ ఒత్తిడితో అమరావతి వేడెక్కుతోంది. నారా లోకేష్ రాజీనామా డిమాండ్ ఒక గాలివాటంలా మారలేదు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్లా మారింది. నేడు ప్రతిపక్షం ఎక్కడికక్కడ నిలదీస్తుంటే నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సెగ నేరుగా ఢిల్లీ దాకా తాకితే ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో మంటలు చెలరేగుతుంటే సమస్య పరిష్కారం కోసం లేదా ఈ పొలిటికల్ సెగ నుంచి ఉపశమనం కోసం ఢిల్లీ వైపు చూసిన నారా లోకేష్కి ఇప్పుడు కేంద్రం కూడా చేతులెత్తేసింది. ఢిల్లీ పెద్దల దగ్గర సహకారం దక్కుతుందని భావించిన నారా లోకేష్కి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ వర్గం నుంచి వచ్చిన సమాధానాలు విని మైండ్ బ్లాక్ అయ్యాయట. ఢిల్లీ సర్కిల్స్ నుంచి వస్తున్న ఆశ్చర్యకరమైన వార్తల ప్రకారం కేంద్రంలో సుప్రీంకోర్టు, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన పార్టీ నిర్ణయాల వల్ల ఇప్పటికే ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. దీంతో ఢిల్లీ పెద్దలు తీవ్రమైన ఆత్మరక్షణలో పడ్డారు. న్యాయస్థానాలు నిరుద్యోగుల ఆగ్రహం ముందు తమ రాజకీయాల్ని ప్రయోగించే సాహసం దేశ ప్రధాని మోదీ సర్కార్ కూడా చెయ్యలేకపోయింది. మరి అందుకే నారా లోకేష్కి ఢిల్లీ నుంచి నేరుగా ఈ మెసేజ్ అందిందా? ఇలా చేస్తేనే బెటర్ అంటున్నారా? ఢిల్లీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏకంగా రాజీనామా చేసి చాకచక్యంగా బయటకు వెళ్ళిపోయారు. ఇదే మాదిరిగా ఢిల్లీ పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాబోతుందా? కాక్రోచ్ జనతా పార్టీకే మేము చేతులు ఎత్తేసామయ్యా, ఇక ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి గందరగోళంపై మీ రాజీనామా డిమాండ్పై నీ ఇష్టం, మేమైతే చేయగలిగింది ఏమీ లేదు అంటూ చేతులు ఎత్తేశారు. పిడుగు లాంటి ఈ మాట నారా లోకేష్కు ఇప్పుడు ఊహించని పరిస్థితికి వచ్చింది. అయినా మీడియా ముందుకొచ్చి డేటు టైము ఫిక్స్ చేయి జగన్, నేను మీ దగ్గరకు వచ్చి కూర్చుంటా అంటూ పొగడతోటో అహంతో మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి నువ్వు వచ్చి చెప్పేది ఏముంది బాస్? మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పట్టుకొచ్చి మాట్లాడు అంటూ పేరుని నాని గట్టిగానే రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చారు. చంద్రబాబు వస్తే జగన్ వస్తాడు, నీకు మేం సరిపోతాం మంత్రులుగా అంటూ పేరుని నాని రియాక్షన్ కూడా ఇచ్చారు. చెప్పాల్సింది చెయ్యాల్సింది చేతల ద్వారా, అంతేగాని చేజారిపోయిన తర్వాత దాన్ని కడుక్కుంటానంటే కుదరదు. అది నారా లోకేష్ అయినా ఇంకెవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకసారి ఆలోచించండి, ఒక సగటు నిరుద్యోగి కథ ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి అప్పులు చేసి రూముల్లో ఉంటూ తిండి నిద్ర మాని ఏళ్ల తరబడి డిఎస్సి కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థి పరిస్థితి ఏమిటి? తీరా పరీక్ష రాసి ఫలితాలు చూసుకుంటే అర్హులకు న్యాయం జరగడం లేదు. అవినీతి అక్రమాలు రాజ్యమేలని వార్తలు వస్తున్నాయి. కళ్ళ ముందు కన్నీళ్లు సమాధానం చెప్పే దేవుడు. ఢిల్లీలో న్యాయస్థానాలు కల్పించుకునే అక్రమాలకు బాధ్యులైన మంత్రుల చేత రాజీనామా చేయించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డిఎస్సి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి తక్షణమే నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ నిజంగా వాస్తవానికి దగ్గరగానే కనబడుతుంది. రాజకీయాల్లో మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ లక్షలాది మంది భవిష్యత్ ముడిపడి ఉన్న ఈ డిఎస్సి విషయంలో చిన్న పొరపాటు జరిగినా అది అక్షమ నేరమే అని తప్ప మరొకటి కాదు. లోకేష్ రాజీనామా చేయనే మాట కేవలం ఒక రాజకీయ నినాదం కాదు, అదొక మోసపోయిన ప్రతి నిరుద్యోగి గుండె లోతులో నుంచి వస్తున్న అగ్రజ్వలాలు. మరి వాటికి సమాధానం చెప్పేది ఎవరు? వాటికి నేనున్నాను అని భరోసా ఇచ్చేది ఎవరు? ఒకవైపు జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా దీనిపై బాణాలు సంధిస్తుంటే మేము చెయ్యలేం నీ ఇష్టం ఉంటే ఢిల్లీ అంటూ ఢిల్లీ పెద్దలు సైతం ఊహించని షాకులు ఇస్తున్నారు లోకేష్.
మధ్యలో న్యాయం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల అభ్యర్థులు ఇప్పుడు ఎటపోతుందో చూడాలి. ఈ పెను సంక్షోభంలో నారా లోకేష్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, డిఎస్సి వివాదంపై ఎలా ముందుకెళ్తుంది ఇది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ సీన్ రిపీట్ అవుతుందా లేదంటే చేతులు దులుపుకుంటారా అన్నది చూడాలి.